ఒకసారి బొమ్మ చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఉంది. మీరు నన్ను నీ పేరేమిటి అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి. ఆ ప్రశ్న నా చెవిలోంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి. ఆన్సర్ ఇక్కడి నుంచి వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం. దీన్ని కర్మేంద్రియము అంటాం. మళ్ళీ ఒకసారి బొమ్మ చూడండి. ప్రశ్న వచ్చింది, కింద 2 బాణం గుర్తులు ఉన్నాయి. ఒక బాణం గుర్తు ప్రశ్న లోపలికి తీసుకెళ్తోంది. అది న్యూరాన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ న్యూరాన్ స్పందించింది. ఆన్సర్ ఇంకో బాణం గుర్తు ద్వారా బయటకు వచ్చింది. చూశారు కదా, ప్రశ్న లోపలికి వెళ్ళింది, ఆన్సర్ బయటకు వచ్చింది. ఈ న్యూరాన్స్ ఒక్కొక్క న్యూరాను ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంది అనుకుందాం. సైంటిఫిక్గా నిజమా కాదో తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకుంటుంది అనుకుందాం. ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్. ఏ ప్రశ్న అడిగినా టకటక అతడు సినిమాలో హీరో ఎవరు, మహేష్ బాబు, సో అండ్ సో జయసింహలో ఎవరు, బాలకృష్ణ, ఇట్లాగా టకటకా చెప్పే వాటిని యాక్టివ్ న్యూరాన్స్ అంటారు.